సందేహాత్మక సమస్యలకు సందేశాత్మక సమాధానాలనే కార్యక్రమానికి ఆసక్తితో ఎదురు చూస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని యొక్క మహాజ్ఞాన సంగతులను పరిశీలించటం అనేది నిజంగా ఒక మంచి కార్యక్రమం. అందుకే ఈ సందర్భంలో బైబిల్లో రాయబడిన ఒక మాటను మీకు చూపించిన తర్వాత ప్రశ్నలోనికి వెళదాం అని భావిస్తున్నాను. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం చూడగలిగితే ప్రియులారా, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనాన్ని చదవగలిగితే, సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దానిని పరిశీలన చేయగలవాడు ఎవడు అంటున్నాడు. అంటే సత్యం అది దూరంగాను లోతుగాను ఉంటుంది, దానిని పరిశీలన చేయాలి అన్న విషయాన్ని ఇక్కడ చెబుతున్నాడు. కనుక పరిశీలన చేయడానికి ఈరోజు నాతో పాటు మీరందరూ దేవుని యొక్క జ్ఞానాన్ని పరిశోధించడానికి ఆసక్తి కనుపరిచారు. అది దేవుడు చెప్పిన మాట. అటువంటి దేవుని జ్ఞానము పట్ల ఆసక్తి చూపించటం అనేది చాలా మంచి విషయం. అందుకు సామెతల గ్రంథంలో 25వ అధ్యాయం 27వ వచనాన్ని కూడా మనం చూడగలిగితే, సామెతల గ్రంథం 25వ అధ్యాయం 27వ వచనాన్ని చూడగలిగితే, తేనె అధికముగా త్రాగుట మంచిది కాదు, దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణం అంటున్నాడు. అంటే మనకు అర్థం కాని అనేక విషయాలను బైబిల్ నుంచి పరిశోధన చేయటం వల్ల అది ఘనతకు కారణం అవుతుంది. దేవుని వద్ద ఘనత కావచ్చు, మనుషుల యొద్ద ఘనత కావచ్చు. కనుక ఈ పరిశోధనలో మీరందరూ కూడా నాతో పాటు పాలివారై దేవుని జ్ఞాన విషయాలను జ్ఞానయుక్తంగా ఆలోచించడానికి సిద్ధపడినందులకు మీ అందరికీ క్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తూ ప్రశ్నలోనికి వెళ్ళిపోదాం. మొదటి ప్రశ్నను తెర మీద చూద్దాం, చదువుకుందాం. అనయ్య, క్రీస్తు పేరట వందనాలు. పేరు సన్నీ, వయసు 24, సిబిటి పాలకొల నుంచి ప్రశ్నిస్తున్నాడు తమ్ముడు. ఏమని? అన్నయ్య, మీరు అన్ని ప్రశ్నలకు బైబిల్ నుండి ఖచ్చితమైన వివరణ ఇస్తున్నారు. అలాగే నా సందేహానికి మీ నుండి సమాధానం లభిస్తుందని ఆశిస్తున్నాను. అన్నయ్య, కీర్తనల గ్రంథం 90వ కీర్తన 10వ అధ్యాయంలో 10వ వచనంలో మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములగును. ప్రశ్న: అన్నయ్య, ఇక్కడ మోషే గారి ప్రార్థనలో మా ఆయుష్కాలం 70, అధిక బలం ఉంటే 80 అని అంటున్నారు. మరి ఆయన చనిపోయే సమయానికి ఆయన వయస్సు 120 కదా? ద్వితీయోపదేశకాండం 34:7లో మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు ఈడుగలవాడు, ఆయన దృష్టి మాంద్యము లేదు, అతనికి సత్తువు తగ్గలేదు. దీనిని వివరించండి అని కోరుకుంటున్నాడు సన్నీ. ఓకే నాన్న సన్నీ. కీర్తన గ్రంథంలో 90వ కీర్తన 10వ వచనంలో రాయబడిన మాట, మోషే గారు మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఏళ్ళ 80 సంవత్సరములు అంటున్నాడంటే నాన్న, దేవుడు ఆయుష్కాలాన్ని తగ్గించుకుంటూ వస్తున్నాడు అన్నది ఆదికాండం నుంచి మనం చదువుతూ వస్తున్న విషయం. తొలుత 1000 ఏండ్లు మనుషులకి ఆయుష్కాలాన్ని దేవుడు అనుగ్రహించిన సంగతి మనకు తెలుసు. 1000 సంవత్సరాలకు పైగా ఆయన ఆయుష్యాన్ని అనుగ్రహించాడు. కానీ మనుషుల యొక్క అవిధేయత వారికి ఆయుష్యనాన్ని చేసింది. అంటే దేవుడు వారికి భూమి మీద ఇచ్చిన ఆయుష్కాలాన్ని తగ్గించే పరిస్థితి మనుషుల యొక్క అవిధేయత కల్పించింది అన్న విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే దేవుడు తగ్గిస్తూ వచ్చిన ఆయుష్కాలం 1000 నుండి ఒకేసారి పెద్ద ఎత్తున 120 సంవత్సరాలు కుదించిన దేవుడు ఆ తరువాత కీర్తనల గ్రంథంలో ఈ మాట మనం చదువుకునేటప్పటికీ 70 లేక 80 అనే మాట రాస్తున్నాడు. అంటే
ఇది ఏదో ఒక్కరికి సంబంధించినది అని మీరు అనుకోకండి. ఇది మోషే గారికి సంబంధించినదో, ఆయన రాస్తున్నాడు కాబట్టి ఈ మాట ఆయనకు చెందుతుందనో కాదు. ఈ 70 లేక 80 సంవత్సరాలు అనేది యావరేజ్ అంటారు దాన్ని. సగటు ఆయుష్కాలము అంటారు దాన్ని. ఈరోజు ప్రపంచవ్యాప్తముగా సగటు ఆయుష్కాలం 70 లేక 80. ఇక కొన్ని పేద దేశాల్లో అయితే 60 సగటు ఆయుష్కాలంగా వాళ్ళు గుర్తించారు. 60 ఏళ్లే. అంటే 80 సంవత్సరాలు పైబడి బ్రతకటం అనేది చాలా కష్టం. అధిక సంఖ్యాకులు 80 సంవత్సరాలకే మరణిస్తున్నట్లుగా మనకు తెలుసు. అలాగని 85, 90 బ్రతికిన వాళ్ళు లేరని కాదు. కొంతమంది, అది వేళ్ల మీద కోట్ల మందిలో పదుల సంఖ్య అని మనం చెప్పొచ్చు. కోట్లు ఎక్కడా, పదులు ఎక్కడ ఆలోచించండి. ఇంచుమించు 700 కోట్ల ప్రపంచ జనాభా సుమారు ఒకవేళ మనం అనుకుంటే అందులో 70 మంది ఉండటం కష్టం. అంటే అంత ఆయుష్కాలాన్ని కలిగి బ్రతికి ఉండడం కష్టం. కనుక మోషే గారు 120 సంవత్సరాలు ఆయన బ్రతికినా మనుషులందరికీ దేవుడు ఇచ్చిన ఆయుష్కాలాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు అక్కడ. అంటే మనుషులకు దేవుడు అనుగ్రహించిన ఆయుష్కాలాన్ని ఎంతటి కుదించేశాడు అంటే 120 నుంచి ఏకంగా 80 ఏళ్లకు తగ్గించేశాడు. అది ఆయనకు వర్తిస్తుందని కాదు నాన్న, ప్రపంచంలోని మనుష్యులకు వర్తించే ఆయుష్కాలాన్ని మనుషులందరికీ సంబంధించిన విషయాన్ని అక్కడ చెప్పడం జరుగుతుందే కానీ తనకు సంబంధించిన అనుకుంటే పొరపాటు. ఓకేనా? కనుక ఆయుష్కాలం అధిక బలం ఉంటే 80 ఏళ్ళు ఆరోగ్యంగా బ్రతకొచ్చు. అయినా అది కూడా ఆయాసకరం అన్నాడు. ఏనా? కనుక 80 ఏళ్ళు బ్రతకటం అంటే చాలా గొప్ప విషయం. అలాగని 85, 90 ఏళ్ళు కూడా బ్రతుకుతున్న వాళ్ళు లేకపోలేదు, ఉన్నారు. చెబుతున్నాను కదా, అది కేవలం పదుల సంఖ్యకు సంబంధించినదే. అందరూ కోట్ల మంది అందరూ కూడా ఒకవేళ 100కు పైబడి బ్రతికితే అప్పుడు మనం ఆలోచించాలి. కానీ కోటాను కోట్ల మంది మనుషులందరూ కూడా వారి ఆయుష్కాలం 80కి పడిపోయింది. అది సగటు అంటారు దాన్ని, యావరేజ్. కనుక నాన్న అది దృష్టిలో పెట్టుకొని చెప్పాడు. ఇప్పుడు 100 ఏళ్ళు బ్రతికిన వారు లేరా ఈ తరంలో? ఇప్పుడు మోషే అయితే 120 ఏళ్ళు బ్రతికాడండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో 20వ శతాబ్దంలో 100 పైబడి బ్రతికిన వాళ్ళు లేరా? ఉన్నారు. ఇప్పటికీ ఇంకా నాకు తెలిసి జీవిస్తున్న వాళ్ళు 101, 102 సంవత్సరాలు కలిగిన వాళ్ళు ఇంకా ఉన్నారు భూమి మీద. కనుక దేవుడు 80 చెప్పాడు కదండి, 100 బ్రతుకుతున్నారు అంటే ఎక్కడో ఎవరి దగ్గరో జరిగేది కాదు నాన్న. యావత్తు మానవాళ్ళందరికీ సంబంధించి యావరేజ్ చేసి చెబుతున్న మాట, సగటు మాటది. కనుక ఆ మాట మనుషులందరికీ సంబంధించింది కానీ మోషేకి సంబంధించింది మాత్రం కాదు. ఓకేనా? ఓకేనా అన్న, మంచిది. గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్నలోనికి వెళ్ళిపోదాం. ఏమండి? రాజేష్, వయసు 22, పశ్చిమ గోదావరి జిల్లా. ఏమడుగుతున్నారు? BOUI అనయ్య, మీ యొక్క సందేశాన్ని ద్వారా, మీ యొక్క వాక్యాల ద్వారా నేను దేవుని గురించి తెలిసిన అన్నయ్య, నిజమైన దేవుని పిల్లలంటే BOUI వాళ్ళే. ఎంతో ఓపిక, సందేహాలకు సమాధానం చెబుతున్నారు. వందనాలు అన్నయ్య. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట ప్రత్యేక ధన్యవాదాలు. ఓకే. నా ప్రశ్న, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో ఇక్కడ మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని ఉన్నదండి. మనము పరలోకం వెళ్ళిన తరువాత దేవదూతలకు తీర్పు తీరుస్తామని ఇక్కడ ఉందండి. ఇక్కడ ఈ యొక్క వచనాన్ని బైబిల్ ప్రకారంగా వివరిస్తారని కోరుకుంటున్నానని. వందనాలు. 2 ప్రశ్నలు అడిగాడు తమ్ముడు. మొదటి ప్రశ్న గురించి ఆలోచిద్దాం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని అంటారంటే భవిష్యత్తు జరగబోయేది. ఎందుకంటే నాన్న, సింహాసనాల మీద మనం వెళ్ళిన తర్వాత నేరం చేసిన దేవదూతలందరికీ కూడా మనుష్యులమైన భక్తులైన వారి ద్వారా లేదా నీతిమంతులైన వారి ద్వారా వారికి తీర్పు జరుగుతుంది అనేది బైబిల్లో దేవుడు రాయించాడు. అదే 1 కొరింథీ పత్రిక 6:3. ఇక దేవదూతలన్నిటినీ ఎందుకు బంధిస్తున్నాడు అంటే మనము వాటికి తీర్పు తీర్చాలని. మనం వచ్చినంత వరకు కూడా వాటిని కటిక చీకటి గల బిలాల్లో నిత్య పాశాలతో బంధిస్తున్నట్లుగా బైబిల్ ఆయా సందర్భాల్లో చెప్పింది. ఇంతకీ ఎందుకు దాచాడు వాళ్ళని అంటే వాటిని గూర్చిన విచారణ, వాటిని గూర్చిన తీర్పు
న్యాయపు తీర్పు తన పిల్లలు, ఎందుకంటే దేవుడు న్యాయమూర్త, అవును న్యాయమూర్తి, దేవుడు కూడా న్యాయం జరిగించేవాడు. మరి తన పిల్లలు కూడా ఆయనలాగే న్యాయమూర్తులు కావాలి అన్న తపన ఆయనలో ఉంది. ఎందుకంటే దేవదూతలు తప్పు చేసిన సంఖ్య చాలా ఎక్కువ, కోట్ల మంది. ఎలా చెప్పగలం మనం? దురాత్మల సమూహాలను చూస్తే మనకు అర్థమవుతుంది కదా. ఎందుకంటే ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలు అన్నాడు అంటే ఎన్నో ఉన్నాయన్నమాట. అవి కూడా లెక్కలేని అసంఖ్యాకంగా ఉన్నాయి. కనుక అన్ని దేవదూతలకు మనం కూడా న్యాయపు తీర్పు చెప్పాలి. అంటే మనం కూడా దేవుడంతటి వాళ్ళుగా, ఆయన దేవుడు కనుక మనం దేవుళ్ళమే, ఆయన ఉన్నతుడు కాబట్టి మనం కూడా ఉన్నతులమే. ఇక తీర్పు తీర్చడం విషయంలో ఆయనంతటి వాళ్ళుగా మనం ఉండాలని, మనం తీర్పు తీరుస్తుంటే ఆయన కళ్ళతో చూడాలి అన్నది ఆయన కోరిక. కనుక వాటన్నిటినీ కావలిలో భద్రంగా ఉంచి మనం వెళ్ళిన తరువాత, ఎప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి భూమి మీద ఉన్న సంఘాన్ని తండ్రి అయిన దేవుని వద్దకు తీసుకువెళ్ళిన తరువాత జరగబోయే సంఘటన ఇవన్నీ కూడా, ఏనన్నా? కనుక అప్పుడు దేవుడు చేయబోతున్నాడు. అంటే తనంతటి వారుగా దేవుడు మనల్ని చూడాలి అన్న ఆకాంక్ష ఆయనకు ఉంది అనేది మనకు ఖచ్చితంగా మనకు అక్కడ అర్థమవుతుంది. కనుక దానికోసమే వాటిని భద్రపరిచాడు. ఆ తీర్పు తీర్చవలసిన బాధ్యత మందే, అది నీతిమంతులకు మాత్రమే చెందుతుంది. ఓకేనా? వెరీ గుడ్. తర్వాత రెండో ప్రశ్న, మత్తయి సువార్త 15:24-25. ఇందులో అన్నయ్య, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారు నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు అని ఉంది. మరి అన్నయ్య, ఇది చూసి కొంతమంది ఇశ్రాయేలు రక్షించడానికి వచ్చారా? మన ఇండియాలో ఉన్నవాళ్ళు కోసం కాదు కదా. ఈ వచనం చూసి చెబుతున్నారన్నయ్య, ఈ దేవుడు ఇశ్రాయేలు మాత్రమే రక్షించడానికి వచ్చాడు అని చెబుతున్నారన్నయ్య. మరి దీనికి బైబిల్ ప్రకారంగా వివరణిస్తారని కోరుకుంటున్నాను అన్నయ్య. మరి ప్రశ్నకు మీరు తప్ప ఎవరు జవాబు చెప్పలేరని కోరుకుంటూ జైశాలి టీవీ ముందు ఎదురు చూస్తున్నాను. ఓకేనా? అక్కడ వ్రాయబడిన మాట చదవండి ఒకసారి. మత్తయి సువార్త 5:24-25 వచనాలు చూడగలిగితే, మత్తయి సువార్త 5:15 24-25. నాయన నాకు ఆ వాయిస్ వినబట్టలేదు, బయట చదువుతున్న వాయిస్ నా క్యాబిన్లో వినబట్టలేదు. ఆయన ఇశ్రాయేలీల ఇంటివారైనా నశించిన గొర్రెల యొద్దకే గాని కానీ మరి ఎవని యొద్దకును నేను పంపబడలేదు. అంటే యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట, ఆయన మొదట ఎవరి యొద్దకు పంపబడ్డాడు అంటే నశించిన ఇశ్రాయేలీల యొద్దకు అంటున్నాడు. మరలా చదవండి ఆ మాట. ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు పంపబడలేదు. అంటే యేసుక్రీస్తు వారి రాకడలో చాలా కారణాలు ఉన్నాయి. మొదట ఆయన పంపబడింది ఇశ్రాయేలీల వారి దగ్గరికి వెళ్ళాడు. అయితే తమ్ముడు సందేహం ఏంటంటే, మరి ఇశ్రాయేల్ దగ్గరికే వెళ్ళాలి అంటే ప్రపంచవ్యాప్తంగా ఎందుకు వెళ్ళాలి? ఇశ్రాయేలీలు అక్కడే కదా ఉన్నారు, ఇజ్రాయెల్ దేశంలో, అక్కడికి వెళ్ళాలి కానీ ప్రపంచం అంతా మనం సువార్త ప్రకటించవలసిన అవసరం ఏముందని. ఈ మాట యేసుక్రీస్తు వారు చెబుతుంది చనిపోక ముందు. నాన్న మర్చిపోకు, ఎందుకంటే మొదట తన కుటుంబాన్ని కాపాడుకోవాలని ఆయన వచ్చాడు. అలాగని ఇశ్రాయేలు కానివారిని ఆయన ఎప్పుడు దర్శించలేదా? ఇశ్రాయేలు కానివారిని ఆయన ఎప్పుడు కూడా స్వస్థపరచలేదా? వాళ్ళని ఆదరించలేదా? అంటే అబ్బో, సువార్తల్లో మనం చూస్తే చాలా సందర్భాల్లో సమరయులైన వారిని, ఇశ్రాయేలు కాని వారిని కూడా ఆయన స్వస్థపరిచినట్లుగా, చాలా సందర్భాల్లో వాళ్ళకి ఉపకారం చేసినట్లుగా మనకు కనబడుతుంది. కనుక ఏదో ఆయన ఇశ్రాయేలుకు మాత్రమే చేశాడు, ఇశ్రాయేలుకు మాత్రమే పక్షపాతం చూపించాడు అనుకుంటే పొరపాటు. ఓకేనా? కనుక ఇశ్రాయేలీలే కాదు, అందుకే ఒక ఉపమానం కూడా ఆయన చెప్పాడు. ఒక స్త్రీ అన్య దేశస్తురాలు వచ్చి నా బిడ్డను స్వస్థపరచు ప్రభువా అని అడిగినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నేను ఇశ్రాయేల్ కోసం కదమ్మా పంపబడ్డాను, నీ బిడ్డను ఎలా స్వస్థపరచమంటావు అని అన్నప్పుడు, మరి యజమానుడు మరి రొట్టె తింటున్నప్పుడు బల్లమెంచి పడే రొట్టె ముక్కలు కూడా తినొచ్చు కదా,
మత్తయి సువార్త 15వ అధ్యాయం అనే ఉపమానాన్ని అక్కడ ఈ సందర్భంలో చెప్పినట్టు మనకు కనబడుతుంది. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం 15వ అధ్యాయం 26వ వచనం. 26వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 26వ వచనం. ఓకే, అందుకు ఆయన అందుకు యేసు ప్రభు వారు పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదు కదా. ఆమె అప్పుడు ఆమె అంటుంది, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా యజమానుల బల్ల మేంచి పడే రొట్టె ముక్కల్ని తినును కదా అని తింటాయి కదా అని చెప్పినప్పుడు ఆయన ఏమంటున్నాడు? అందుకు యేసు అంటున్నాడు, చూడండి, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసం చాలా గొప్పదమ్మా, నీవు కోరినట్టే నీకు అవుతుంది ఆమెతో చెప్పాడు. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొంది. అంటే ఆమెను కూడా స్వస్థపరిచాడు యేసు ప్రభు వారు. అంటే స్వస్థపరిచాడు అంటే వారి పట్ల కూడా ఉపకారం చూపించాడు ఆయన. కనుక ఇశ్రాయేలు కోసం వచ్చాను అంటే మిగతా వాళ్ళకి సంబంధించిన వాడు నేను కాను అని అనుకోవడానికి అవకాశం లేదు. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 26వ వచనం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 26వ వచనం చూడండి. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుంచి మళ్లించటం వలన మిమ్మును ఆశీర్వదించడానికి ఆయనను మొదట అంటున్నాడు. చూడండి, మొదట ఎవరి దగ్గరికి పంపాడు ఆయన? మీ యొద్దకు పంపినని చెప్పి ఇశ్రాయేలు దగ్గరికి పంపాడు ఆయన. కానీ మరి మీరేం చేశారు? ఇశ్రాయేల్ వారే కదా ఆయన్ని సిలువేసి చంపింది, తృణీకరించింది. కనుక మొదట మీ దగ్గరికి పంపాడు. కానీ అలాగని మీ ఒక్కరి కోసం మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి కోసం ఆయన పంపబడ్డాడు అనే విషయాన్ని ఆయన తిరిగి లేచిన తరువాత స్పష్టం చేశాడు. ఎలా? ఆయన సమాధి చేయబడి తిరిగి లేచిన తరువాత అపోస్తలులైన శిష్యులను చూచి వాళ్ళకి ఆయన ఆజ్ఞాపించింది ఏంటో తెలుసా? ఏనన్నా, మీరు సర్వలోకమునకు వెళ్ళి, మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అంటే సర్వ సృష్టికి సువార్త చెప్పమంటున్నాడు. అంటే ఇప్పుడు ఎక్కడా కూడా ఎల్లలు లేవు. ఆయన మొదట పంపబడ్డం మాత్రం, మొదట రావటం మాత్రం ఇశ్రాయేలీయులలో పుట్టాడు, ఇశ్రాయేలు యొద్దకు పంపబడ్డాడు. అయితే ఇశ్రాయేలుతోనే సరిపెట్టేసుకున్నాడా? లేదు, ఆయన భవిష్యత్తు ప్రణాళిక ఇంకా ఉంది. ఆ మాట చెప్పేటప్పటికి అది ప్రారంభం. మత్తయి సువార్తలో సోదరుడు అడిగిన ప్రశ్న చెప్పేటప్పటికి అది ప్రారంభ అధ్యాయం అంటారు దాన్ని. ఇంకా ఆయన సువార్త అధ్యాయం ఉంది, ఆయన మరణ అధ్యాయం ఉంది, ఆయన పునరుద్ధాన అధ్యాయం ఉంది. ఆ తరువాత ఇవన్నీ జరిగిన తరువాత ఏం చెప్తున్నాడంటే మీరు సర్వలోకానికి వెళ్ళండి అంటున్నాడు. కనుక అందరి దగ్గరికి వెళ్ళమని ఆజ్ఞాపూర్వకంగా ఆయన చెప్పినప్పుడు మొదటి మాట ఎలా చెల్లుతుంది చెప్పండి? కనుక మొదటి మాట చెల్లదు. ఇంకా ఇశ్రాయేలు దగ్గరకు పంపబడ్డాను అన్నది మొదటి సందర్భంలోని మాట. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి నేను వచ్చాను అంటే ఇశ్రాయేలుకు దేవుడు ప్రాధాన్యతనిచ్చాడు అని చెప్పడానికే సుమా ఆ ఎగ్జాంపుల్. అది ఎందుకు ఆయన ఉపమాన రూపకంగా చెప్పాడంటే దేవుడు ఇశ్రాయేలీయులకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళకు జనాంగంగా ఏర్పాటు చేసుకోవడం కానీ, వాళ్ళకు ఒక ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇవ్వటం కానీ, వాళ్ళలో ప్రవక్తలను పుట్టించడం కానీ, వాళ్ళలో ఎన్నో అద్భుతాలు చేయటం కానీ, నాయకులను పుట్టించడం కానీ, రాజులు పుట్టించడం కానీ, ఇవన్నీ మరి ఏమంటారు దాన్ని, ఒక పరీక్ష నిర్వహించినట్లుగా ఇశ్రాయేలు జనాంగం మీద దేవుడు ఒక పరీక్షను పెట్టాడు. అలాగని మిగతా జనాంగాలను ఆయన నిర్లక్ష్యం చేశాడంటే లేదు. ఆయన దృష్టికి కూషీలు కానీ, ఆయన దృష్టికి ఇశ్రాయేలు కానీ అందరూ సమానులే. అక్కడ దేవుడికి ఎటువంటి తారతమ్యం, విభేదం లేదు. కాకపోతే ఒక పరీక్ష పెట్టినప్పుడు మాత్రం ఆయన ఏం చేశాడు అంటే, ఒక ఎగ్జామ్ పెట్టినప్పుడు ఒక తెగను ఎన్నుకున్నాడు. ఎవరా తెగ? వాళ్ళు ఇశ్రాయేలీలు. ఎందుకంటే వారి ద్వారా మిగిలిన జనాంగాలకు ఒక పాఠాన్ని నేర్పించాలనుకున్నాడు. అదే కదా మరి 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో మనం చదువుకున్న మాట, దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై అంటాడు 11వ వచనంలో. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 11వ వచనంలో అంటాడు ఏమని? ఈ సంగతులు దృష్టాంతములుగా ఇశ్రాయేలీయుల తెగకు సంభవించి యుగాంతమందున్న మనకు అంటున్నాడు. చూడండి, అంటే మనకు బుద్ధి రావాలి అంటే ఆ తెగకు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎలా మీరిపోయారు, దేవుడు వాళ్ళకి అన్ని మేలులు చేసినా వాళ్ళు ఎలా దేవుని మీద తిరుగుబాటు చేశారు, ఇవన్నీ ఎగ్జాంపుల్స్గా మనకు నేర్పించడం కోసం ఆ రోజు ఇశ్రాయేలు జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ప్రత్యేకతనిచ్చాడు వాళ్ళకి. ప్రత్యేకతనిచ్చాడు అంటే
ఏదో ఇశ్రాయేల్ మాత్రం ఎక్కువగా ప్రేమించి మిగతా జనాంగాలను ద్వేషించాడని కాదు సుమా, అలా అపార్థం చేసుకోకండి. ఇప్పుడు ఏదైనా ఒక క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి ఇప్పుడు కోవిడ్ మీద, దాని ముందు మనుషుల మీద ప్రయోగం చేయరు, ముందు కోతుల మీద, ఎలుకల మీద, వీటి మీద ప్రయోగం చేస్తారు. చేసిన తర్వాత వాటి వల్ల వచ్చే రియాక్షన్స్ ఏమైనా ఉంటే దానివల్ల మళ్ళీ వీళ్ళు సరి చేసుకుంటారు. అంటే తర్వాత వీళ్ళు చేసే ప్రయోగాలకి అవి సహాయపడడం కోసం వాటి మీద ట్రయల్స్ జరుపుతారు. అలాగే ఈ ప్రపంచానికి ఒక విజ్ఞానాన్ని లేదా దైవభక్తిని లేదంటే విధి విధానాలను నేర్పించడం కోసం ఆ రోజు ఇశ్రాయేలు తెగను ఒక క్లినికల్ ట్రయల్స్ ఈరోజు ఎలాగైతే వీళ్ళు జరుపుతున్నారో ఆ తెగను కూడా ఎన్నుకొని వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి వాళ్ళ మీద ప్రయోగాలు చేసి వాళ్ళకి ఎన్నో మేలులు చేసి వాళ్ళ అవిధేయత వలన పాఠాలు మిగతా ప్రపంచ మానవాళికి నేర్పించాడు. మరి ఈరోజు మనం ఎవరు? మన ఇశ్రాయేలుని కాదు కదా. కానీ వారు చేసిన మనం ఎందుకు చదువుతున్నాం? మనం జాగ్రత్త పడాలి. మీకు అర్థమవుతున్నానా? కాబట్టి ఆ రోజు ఇశ్రాయేలు తెగవారికి అన్ని ప్రత్యేకతలు ఇచ్చాడు కనుకనే యేసుప్రభు వారిని కూడా వాళ్ళ మధ్య పుట్టించి, ఇగో మీ యొద్దకు నేను పంపబడ్డాను, మొదట నా ఫస్ట్ మీ దగ్గరికి వచ్చాను నేను, అలాగని మీతో ఉండిపోతానని కాదు, మీరే సమస్తం అని కాదు, తర్వాత అందరి దగ్గరికి వెళ్తాను, నేను అందరి యొద్దకి పంపబడ్డాను. అందుకనే తర్వాత తన శిష్యుల్ని పంపుతూ తిరిగి లేచిన తర్వాత అందరి దగ్గరికి మీరు వెళ్ళండి అన్నాడు. కనుక ఆ ఒక్క మాట ఆలోచించేవాళ్ళు ఈ మాట తెలియక అపార్థం చేసుకొని ఏదో బైబిల్ని తప్పు పట్టాలనో క్రైస్తవులను దూషించాలనో ఇలాంటి జ్ఞానహీనులు అంటారు వాళ్ళు. వాళ్ళ మాటలు మీరేం పెద్ద పట్టించుకోకండి నాన్న. వాళ్ళకి బైబిల్ తప్పు పట్టడం తప్ప మరి వేరే విధమైన ఆలోచన వాళ్ళకి ఏమీ లేదు. అలాగైతే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో కూడా మరి ఎఫ్ఎస్సీలు ఎలాంటి వాళ్ళు? వాళ్ళంతా అన్యులు కదా, ఎఫ్ఎస్సీలు అంటే అన్యులు. మరి వాళ్ళతో ఏం చెప్తున్నాడు చూడండి. ఎఫ్ఎస్సీ పత్రిక 3వ అధ్యాయంలో 5వ వచనం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 5వ పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. 3వ అధ్యాయం 5వ వచనం, క్షమించండి. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకు ప్రవక్తలకు బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మం ఏంటంటే అన్యజనులు, ఇశ్రాయేలులు కానివారు కూడా అన్యజనులు వాళ్ళు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమానమైన వారసులు, ఒకే శరీరం సాటి అవయవములను చూసారా సమానంగా చేసేసాడు వాళ్ళని. అలాగే 2వ అధ్యాయం కూడా మనం చదివితే ఒకప్పుడు మీరు పరజనులు, పరదేశులు, అలాగే నిబంధన లేని పరజనులు అంటాడు 2వ అధ్యాయం 12వ వచనం నుంచి. ఏమంటే ఇశ్రాయేలుకు మాత్రమే ఉండేవి. చదవండి ఒకసారి ఆ మాట కూడా. ఎఫ్ఎస్సీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఆ కాలంలో ఇశ్రాయేలుతో మీరు సహపౌరులు కారు కదా, ఎఫ్ఎస్సీలారా మీరు అన్యులు కాబట్టి, పరదేశులు వాగ్దానము నిబంధనలు లేని వాళ్ళు, ఎందుకంటే అది ఇశ్రాయేలుకే ఉండేవి. పరజనులు నిరీక్షణ లేనివారు, అసలు లోకమందు దేవుడే లేనివారు ఉన్నారు. క్రీస్తులకు దూరస్తులై ఉంటిరని, ఒకప్పుడు క్రీస్తులకు దూరస్తులై ఉన్నారు. కానీ అయినను అయితే మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులు. కనుక నాన్న ఎక్కడ దేవుడికి ఆ భేదం లేదు. ఇశ్రాయేలులకు సంబంధించిన పక్షపాతి కాడు దేవుడు ఎప్పుడు కూడా. ఎందుకంటే అందరూ భూమి మీద తన పిల్లలైనప్పుడు ఇశ్రాయేలు వారు మాత్రం ఎలా పక్షపాతం చూపిస్తారు చెప్పండి. కనుక అపార్థం చేసుకుంటున్నారంతే. బైబిల్లో మిగిలిన మాటలు తెలియక వాళ్ళు తప్పుగా బైబిల్ని ఆలోచిస్తున్నారు. ఓకేనా? మీరైతే అలాగ ఆలోచించకండి. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్నలకు వెళ్ళిపోదాం. అన్నయ్య వందనాలు, నా పేరు వాణి, వయసు 29, విజయవాడ నుంచి. అన్నయ్య, దేవుడు పాపం చేసిన వారికి శిక్ష నరకం అన్నాడు కదా, అగ్ని ఆరదు పురుగు చావదు. అక్కడ ఒకటి ఎథీస్ట్, అన్య దేవుళ్ళు నమ్మినవాడు, క్రిస్టియన్గానే బ్రతికి చర్చిలో చెప్పిన మనుషుల పద్ధతులను ఫాలో అయినవాడు, నేరాలు ఘోరాలు చేసినవాడు, లోకంలో అన్ని రకాలుగా మంచివాడుగా బ్రతికినవాడు, కానీ నిజమైన దేవుణ్ణి తెలుసుకోలేకపోయినవాడు, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇలా అందరికీ ఒకటే శిక్ష ఎందుకు పెట్టాడు దేవుడు? ఆరని అగ్నిలో ఆత్మ కాలడం యుగయుగాలు, దయచేసి వివరించగలరు అంటే. సోదరిమణి ప్రశ్న ఏంటంటే, తప్పు చేసిన వాళ్ళందరికీ ఒకటే శిక్ష అని లేదు. తప్పు చేసిన వాళ్ళకు కూడా శిక్షలలో కూడా తేడాలు ఉన్నాయి సుమా. పరలోకంలో
జీతంలో ప్రతిఫలంలో 30 వంతులు 60 వంతులు 100 వంతులు ఎలాగైతే మంచి చేసిన వాళ్ళకి స్థాయిలు ఉంటాయో, నరకంలో కూడా శిక్షలో కూడా స్థాయిలు ఉంటాయి. ఎలా అంటావా? యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదివితే, బోధకులైన వారు తప్పు చేసినప్పుడు వాళ్ళకి ఎలాంటి శిక్ష విధిస్తున్నాడో చూడండి అక్కడ. బోధకులైన వారికి యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడు అక్కడ? నా సహోదరులారా బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు అక్కడ ఏమన్నాడు చూడండి అమ్మా, మరి కఠినమైన తీర్పు. తీర్పు, కఠినమైన తీర్పు, మరి కఠినమైన తీర్పు అంటే 3rd డిగ్రీ, అంతే కదా. 3 స్థాయిలు కనబడుతున్నాయి కదా. తీర్పు అంటేనే శిక్షలోకి వెళ్ళటం, కఠినమైన తీర్పు అంటే తీర్పులో ఇంకా 2వ స్థానం అన్నమాట. మరి కఠినమైన తీర్పు అంటే 3వ స్థాయి అన్నమాట. శిక్షలో కూడా 3 స్థాయిలు ఉన్నాయా? 3 అంటే 3 అని కాదు, ఇంకా చాలా స్థాయిలు ఉంటాయి. వ్యక్తి వాడు చేసిన పాపాలను బట్టి వాడికి శిక్ష ఉంటుంది, కానీ అందరికీ సమానమైన శిక్ష అగ్నిగుండం అనేది కాదమ్మా, అపార్థం చేసుకోకండి. అలాగే మత్తయి సువార్తలో యేసుప్రభు వారు చెబుతూ ఒక మాట అంటారు చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 15వ వచనం చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ వచనంలో యేసుప్రభు వారు ఏమంటున్నారు? అయ్యో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతంలో కలుపుకోవడానికి భూమిని ఆకాశాన్ని చుట్టూ వచ్చే మీరు, తీరా వాడు వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే వాడిని ఏం చేస్తారు మీరు? అతడు కలిసినప్పుడు అతని మీకంటే 2 అంతలు నరకపాత్రుడు అంటున్నారు చూడు. 2 అంతల నరకపాత్రుడు ఏంటి అంటే 2 అంతల స్థాయిలో ఉంటుందా నరకం? అంటే మీకు ఒక స్థాయి అయితే 2 అంతల నరకపాత్రుడు అంటున్నాడు చూడండి. 2 అంతల నరకపాత్రుడు అంటే డబల్ శిక్షలో డబల్. అలాగే యేసుప్రభు వారు ఉపమానం చెబుతూ, మరి కొద్ది తప్పు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును, ఎక్కువ తప్పిదమునకై తగిన శిక్ష తప్పిదము చేసిన వానికి ఎక్కువ దెబ్బలు తగులును అని ఉపమాన రూపకంగా యేసుప్రభు వారు చెప్తారు. ఎందుకు చెప్పుతున్నాడో తెలుసా ఆ మాట? అంటే తక్కువ చేసిన వాళ్ళకి తక్కువ శిక్ష, ఎక్కువ చేసిన వానికి ఎక్కువ శిక్ష అంటున్నాడు చూడండి. లోకాసు వార్త 12వ అధ్యాయం 47వ వచనం. లోకాసు వార్త 12వ అధ్యాయం 47వ వచనం. తన యజమానుని చిత్తమెరిగియుండియు సిద్ధంగా లేకుండా అతని చిత్తము చొప్పున దేవుని ఇష్ట ప్రకారంగా చేయకుండా ఉండే దాసునికి, అలాంటి తప్పిదం చేసే దాసుడికి అనేకమైన దెబ్బలు చాలా దెబ్బలు కొడతారట. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు, శిక్షకు తగిన పనులు చేశాడు వీడు. తెలుసుండి చేసిన వాడికి ఒక శిక్ష, తెలియకుండా చేసిన వాడికి ఒక శిక్ష. శిక్ష మాత్రం కామనే, కానీ తెలిసుండి చేసిన వాడికి ఎక్కువ శిక్ష ఉన్నదని చెప్తున్నాడు చూడండి. తెలియక తప్పు చేసిన వాడికి అయితే కొద్ది దెబ్బలే తగులును. అంటే దెబ్బల్లో కూడా కొద్ది దెబ్బలు, ఎక్కువ దెబ్బలు. అంటే మీకు అర్థం అవడానికి చెప్తున్నాడు. దెబ్బలు కొట్టి వదిలేస్తాడని కాదు. అంటే శిక్షలో తక్కువ స్థాయి శిక్ష, ఎక్కువ స్థాయి శిక్ష. అది 3 అంతల శిక్ష, లేదంటే 2 అంతల నరక శిక్ష. కనుక అమ్మ, నువ్వు అనుకున్నట్టుగా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ఒకే రకమైన శిక్ష కాదు. వాడు క్రియలలో వాడు ఎంత పాపం చేసుకుంటే వాడికి అంత శిక్ష, వాడు ఎంత తక్కువ పాపం చేస్తే తక్కువ శిక్ష. కొద్ది దెబ్బలతో తప్పించుకుంటాడంటే వాడికి శిక్ష తక్కువగానే ఉంటుంది, అది ఎల్లకాలం ఉంటుంది, మర్చిపోకండి. శిక్ష శాశ్వతం, కానీ ఆ శిక్ష కూడా తక్కువ స్థాయిలో, తక్కువ మోతాదులోనే వాడికి ఉంటుంది. అదే ఎక్కువ తప్పులు చేసిన వాడికి శిక్ష ఎప్పుడూ ఉంటుంది, కానీ స్థాయి ఎక్కువ మోతాదులో ఉంటుంది. అదనమాట. కనుక అటువంటిది అందరికీ దేవుడు నరకగుండంలో అప్లై చేస్తాడు. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్న. అనయ క్రీస్తునామంలో మీకు వందనాలు. 1 కొరింథీ పత్రిక 11:32 మనం తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగుకుంటున్నట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. తీర్పు పొందితే ప్రభువు చేత మనం బ్రతికొండగానే శిక్ష పొందుతామా? మనం మరణించిన తర్వాత తీర్పు పొందమా? అన్నయ్య పై వచనను దయచేసి వివరించండి అని అడుగుతున్నారు. ప్రకాష్, వయసు 37, నంద్యాల నుంచి. ఓకేనా, ఒకసారి ఆ మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం ఏమంటున్నాడు అక్కడ? మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. అంటే మనం అంటే ప్రత్యేకంగా ఎవరికి అప్లై అవుతుంది? అది దేవుని భయభక్తుల్లో ఉన్న వాళ్ళకి, దేవుని సేవలో ఉన్న వాళ్ళకి. ఎందుకంటే మరి దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళకంటూ కొంత ఉండాలి కదండి. ఆయన ప్రేమించిన వాళ్ళకి ఎగ్జామ్షన్ లేకపోతే ఎలా చెప్పండి? దేవుడికి సంబంధించిన వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉంటుంది. నిజానికి మనం అంతా పాపులమేనర్రా.
ఆలోచనలో పాపులము, క్రియలలో పాపులము, మాటలలో పాపులము, చాలా రకాలుగా మనం పాపాలు చేస్తూనే ఉన్నాం. కానీ దేవుడు మన పాపాల నుంచి మనల్ని క్షమించి మనల్ని కాపాడుతున్నాడు ఆయన తన కుమారుని యొక్క క్రీస్తు రక్తం వల్ల. అది ఉచితంగానే మనకు అనుగ్రహించాడు. మనం మంచివాళ్ళైనందుకు కాదు సుమా. ఎవడో ఉత్తముడుగా బ్రతికినందుకో, యథార్థవంతుడుగా బ్రతికినందుకో వాడికి పరలోకం రావటం లేదు. మనం దుర్మార్గులమే, పాపులమే. మనం ఇంకనూ పాపులమై ఉండగానే అంటాడు, మనం ఇంకా పాపులమై ఉండగానే తన కుమారుడని క్రీస్తును మన కోసం అర్పించాడు దేవుడు. అంటే మన పాపాలు క్షమించబడ్డానికి ఆయన ప్రేమ మూలం, ఆయన ప్రేమ కారణం. కనుక మనం పొరపాటు చేస్తున్నాము, కానీ దేవుని పనులలో మనం ఉన్నాం కాబట్టి శిక్ష అనేది కొన్ని సందర్భాల్లో భూమి మీద ఒకవేళ మనకి శిక్ష విధించినా పరలోకంలో ఎగ్జంప్షన్ ఉంటుంది. మరలా చదవండి ఆ మాట, ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. 11:32 మనము తీర్పు పొందిన ఎడల మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు లోకముతో పాటు, ఎందుకు లోకంలో ఉన్న వాళ్ళు అందరూ అవిధేయులు, దేవునికి పనికిరాని వాళ్ళు, ఏమండి? లోకముతో పాటు లోకముతో పాటు మనకి శిక్షా విధి వాళ్ళతో పాటు మనకు కలగకుండా ప్రభువు చేత శిక్షింపబడుతున్నాం మనం. అంటే ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో మనకు శిక్ష పడినా ప్రభు మనకు శిక్షిస్తాడంటే శిక్ష మనకి ఇక్కడే విధించి మనల్ని ఏం చేస్తాడు ఆయన? శిక్ష నుంచి ఆయన నివృత్తి చేస్తాడు, విడుదల మనకు అనుగ్రహిస్తాడు. ఎలా అంటారా? ఉదాహరణకి దావీదు మీకు తెలుసు, ఏమండి? దావీదు తన జీవితంలో పొరపాటు చేశాడు. భక్తుడే ఆయన, మంచోడే, ఏమండి? దేవుని అంటే చాలా పిచ్చి ప్రేమ కలిగిన వాడు. ఏదో శరీరంలో ఉన్నాడు కాబట్టి ఏదో తప్పు జరిగింది ఆయన వల్ల, ఏమండి? అలా తప్పు జరిగినందుకు దేవుడు అతనికి శిక్ష విధించాడా? ఫిజికల్గానే మరి బత్షెబకు పుట్టిన తొలి బిడ్డను ఆయన చంపినట్లుగా మనం చూస్తున్నాం, అవునా కాదా? అంటే శిక్ష ఆయన అనుభవించేశాడా? చేసిన తప్పుకి శిక్ష ఆయనకు భూమి మీద విధించబడింది. ఎందుకో తెలుసా? ఆయన దేవుడు అంటే పిచ్చి ఇష్టం కాబట్టి, ఆయన దేవుడు ఇష్టానుసారుడైన మనుషుడు కాబట్టి, దేవుడికి నచ్చినవాడు కాబట్టి, తన తరము వారికి తర్వాత కూడా సేవ చేసి నిద్రించాడు కాబట్టి. అంటే ఆయనలో కూడా ఎన్నో గొప్ప లక్షణాలు ఉన్నాయి. పొరపాటు అనేది ఎక్కడో జరిగిందండి తన జీవితంలో. కనుక ఆ పొరపాటును బట్టి నరకంలో ఎల్లకాలం శిక్ష వేసేయాలంటారు ఆయనకి? లేదు. ఆయన చేసే ఎన్నో ఉత్తమమైన పనులు చూసి ఏదో అతని జీవితంలో జరిగిన చిన్న తప్పును దేవుడు క్షమించలేడా అంటే క్షమించాడు, కానీ ఆ క్షమకు తగిన శిక్ష వేశాడా లేదా? భూమి మీద శిక్ష పడిపోయింది, తన కుటుంబం అల్లకల్లోలం అయిపోయింది, తను చాలా దుఃఖపడ్డాడు, బిడ్డను కోల్పోయాడు, చాలా బాధ అనుభవించాడు. అది శరీర సంబంధంగా ఆయనకు పడిన శిక్ష అంటారు దాన్ని. కనుక లోక సంబంధంగా శిక్ష కొన్ని సందర్భాల్లో ప్రభువే మనల్ని శిక్షిస్తున్నాడు. ఆ శిక్ష ఎక్కడితో సంపూర్తి అయిపోతుంది. పరలోకంలో లేదా నరకంలో ఇంకా మనకు శిక్ష ఉంటుందని మాత్రం మనం అనుకోవలసిన పని లేదు. అర్థమైందా మీకు? ఇప్పుడు చదవండి ఆ మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ప్రశ్న 11:32. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు వాళ్ళందరితో పాటు, వాళ్ళగా దేవుడు అంటే భయం భక్తి లేదు వాళ్ళకి, ఎప్పుడూ చెడు పనులు చేయడమే వాళ్ళకి అలవాటు. మనకు శిక్షావిధి కలుగకుండా వాళ్ళతో పాటు మనకు శిక్షావిధి కలగకుండా ఉండడం కోసం ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. దేవుడే ప్రభువు చేత మనల్ని శిక్షించి కొంత విముక్తి చేస్తున్నాడు మనల్ని. కనుక శరీర సంబంధంగా కొన్నిసార్లు మనం చేసిన పొరపాట్లకు శిక్ష విధింపబడినా దేవుడి చేత విధింపబడి, అందుకే శిక్షాఫలము అంటాడు దాన్ని. అంటే కుమారులైన వాళ్ళందరూ కూడా శిక్షాఫలములో పాలు పొందుచున్నారు. అంటే దేవుడు శిక్షిస్తాడా? అవును. తనకి ఇష్టమైన కుమారులందరినీ ఆయన ఏం చేస్తాడు? శిక్షణలో పెడతాడు. తప్పు చేస్తే గద్దిస్తాడు. అదే బయట వాళ్ళకి గద్దిస్తే వాళ్ళు వింటారేంటి? అయినా వాళ్ళు ఎప్పుడు చచ్చినంత వరకు అదే బాణీలో ఉంటారు కాబట్టి, వాళ్ళకి చెప్పినా వాళ్ళు మారరు కాబట్టి వాళ్ళు చావడమే, నరకానికి పోతారు, ఎల్లకాలం వాళ్ళు శిక్షలో ఉంటారు. కానీ భక్తుల కోసం అయితే అలా కాదు సుమా. కనుక ప్రభు చేత మనం శిక్షింపబడి అక్కడ శిక్ష నుంచి తప్పించుకుంటున్నాము. అంటే ఆ ఛాన్స్ దేవుడు మనకి ఇచ్చాడు. ఒక విధంగా మనం అదృష్టవంతులే కదా. మరి అంతే కదండి, దేవుడి కోసం అంత ఆలోచించి మనం బ్రతుకుతున్నప్పుడు ఆ మాత్రం దేవుడు మనం కన్సిడర్ చేయకపోతే ఎలా చెప్పండి? చేస్తాడు, కన్సిడర్ చేస్తాడు ఆయన. కాబట్టి కన్సిడరేషన్ పొందడానికి మనం కూడా అలాంటి పనుల్లో మనం ఉన్నాం. దేవుని పనుల్లో ఎప్పుడూ 24 గంటలు తప్పు చేయటమే ధ్యేయంగా మనం పెట్టుకోలేదు కదండి. ఎప్పుడు అనుకోకుండా కొన్ని సందర్భాల్లో ఆలోచనలోనో మాటల్లోనో పొరపాటు దొర్లిపోతుంది. అలాంటప్పుడు ఏం చేస్తాడు? సరి చేసేసుకొని దేవుడు పశ్చాత్తాపడితే శిక్ష లేకపోతే క్షమించి విడిచిపెడతాడు. శిక్ష అమలు చేయవలసి వస్తే చిన్న చిన్న శిక్షతో మనల్ని ఆయన శిక్షించి సరిచేసి విడిచిపెడతాడు. అంతేనా? అదే ఆ మాటకు అర్థం. ఓకేనా? అర్థమైంది అనుకుంటాను. రైట్. గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్నలకు వెళదాం.
నెక్స్ట్ క్వశ్చన్. ఒక సహోదరుడు మనల్ని చాలా ప్రశ్నలు అడిగాడండి. ఓకే, తన పేరు చూపించినాను ఎందుకంటే అదే అనుకుంటాను. కిషోర్. కిషోర్, ఓకేనా? గద్వాల నుంచి ఆయన చాలా ప్రశ్నలు చెప్పేసాం మనం. 1, 2, 3 చెప్పాం, 4, 5, 6 చెప్పాం, 7, 8, 9, 10 చెప్పాలి ఇప్పుడు. ఓకే, 7వ ప్రశ్న ఏంటి? హెచ్కేలు గ్రంథం 16:8 ప్రకారంగా స్త్రీ పురుషుల లైంగిక విషయాలు దేవునికి ఇష్టానుసారమా? ఏముంది హెచ్కేలు 16:8 చదవండి ముందు. హెచ్కేలు గ్రంథం 16:8. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగానే ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చింది గనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెళ్లి చేసుకున్నాను. నేను నీతో నిబంధన చేసుకున్నాను. నీవు నా దానవయ్యావు. ఇది రూపకాలంకారంగా చెప్తున్నాడు నాన్న. అది కూడా మనుష్యుల మధ్య వైవాహిక సంబంధమైన జీవితాలను పోల్చి చెప్తున్నాడు. నిజానికి దేవుడు ఇశ్రాయేలును ఒక స్త్రీగా పోల్చి, నేను నీ దగ్గరకు వచ్చేసరికి నువ్వు ఇష్టం పుట్టించే ప్రాయం నీ దగ్గర ఉంది, అప్పుడు నేను నాదాన్నిగా చేసుకోవాలనుకున్నాను. అంటే ఇశ్రాయేలుని ఎలాగైతే తన జనాంగంగా చేసుకోవాలనుకున్నాడో అది అక్కడ భావన. కానీ ఏదో లోకం అనుకుంటున్నట్లుగా దేవుడు కూడా మనుష్యుల పట్ల లైంగిక కోరికలతో ఉన్నాడు అనేది కాదనండి. ఎందుకంటే మనుష్యుల మధ్య లైంగికపరమైన ఉన్నాయి. అయితే ఈ లైంగికపరమైన మనుషులకి ఎక్కడి నుంచి వచ్చే చెప్పండి, మీరు చెప్పండి. ఈ ఫిజికల్ బాడీ దేవుడైనా కలుగు చేశాడు, అవునా? మరి ఇందులో హార్మోన్స్ ఉంటాయి. హార్మోన్స్ అంటే చిన్నప్పుడు మన కోరికలే ఉండవు, లైంగికపరమైన కోరికలు. ఎప్పుడైతే మనం యవ్వన దశలోనికి ప్రవేశిస్తామో మన హార్మోన్స్ డెవలప్ అవుతుంటాయి. ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ ఆ హార్మోన్స్ ఎప్పుడైతే డెవలప్ అవుతాయో అప్పుడే కోరిక. పురుషుల పైన స్త్రీకి కోరిక, స్త్రీ పైన పురుషుని కోరిక, ఇలా ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ అనేది పెరుగుతుంది. అది చిన్నప్పుడు పసిబాలురుగా ఉన్నప్పుడు ఏమండి, ఒక చిన్న బిడ్డని ఒక చిన్న మగబిడ్డని కూర్చోబెట్టి బట్టలు లేకుండా వాళ్ళిద్దరిని పెడితే వాళ్ళకి మధ్యనకి ఏం కోరికలు ఉంటాయి చెప్పండి? ఏం కోరికలు ఉండవు. వాళ్ళు ఆడుకుంటారు అంతే, పసి మనస్సులు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు హార్మోన్స్ ఇంకా డెవలప్ అవ్వలేదు. వాళ్ళలో ఈస్ట్రోజన్ అని మగవాళ్ళలో ఉంటుంది, ఇలా రకరకాల హార్మోన్స్ ఉంటాయి. అంటే అవి డెవలప్ అయిన వెంటనే పురుషునిలో స్త్రీకి సంబంధించిన లైంగిక వాంఛలు అనేది సహజ సిద్ధంగానే ఉంటాయి. అవి తప్పు కాదు, జాగ్రత్తగా వినండి. పురుషునిలో కానీ స్త్రీలో కానీ లైంగిక సంబంధమైన వాంఛలు కోరికలు కలగటం అనేది సహజ సిద్ధమైనది, ఆరోగ్యకరమైనది కూడా. మరలా చెప్తున్నాను, ఎందుకంటే అది దేవుడు ప్రతి మనిషిలోనూ సహజ సిద్ధంగా కలగడానికే పెట్టాడు దేవుడు. అలాగని ఇప్పుడు దేవుడు పురుషుల మధ్య స్త్రీ మధ్య ఉన్న లైంగిక వాంఛ తప్పు అంటే నో, తప్పు కాదు. అసలు నిజంగా లైంగికపరమైన వాంఛ లేకపోతే మీరు ఎలా పుడతారు చెప్పండారా? ఆదాము అవ్వల మధ్య లైంగికపరమైన కోరిక లేకపోతే కయ్యను పుట్టుండేవాడా, హేబెలు పుట్టుండేవాడా? పోని వాళ్ళిద్దరి తర్వాత షేతు, తర్వాత కుమారులు కుమార్తెలు పుట్టుండేవాళ్ళ? మీరు చెప్పండి. ఆది తండ్రి అయిన ఆదాం మొదలుకొని విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం కోసం ఆలోచించండి. షారా ఏమండి, తర్వాత హాగరు, వాళ్ళకి బిడ్డలు కన్నాడు కదా. మరి అలాగని ఇస్సాకు చూడండి, యాకోబు చూడండి, మరి వాళ్ళ భార్యలతో వాళ్ళంతా కూడా సంసారం చేశారు. అంటే వాళ్ళు పానుపు పంచుకున్నారు. కనుక పానుపు పంచుకోవాలంటే పురుషునిలో ఆ హార్మోన్స్ డెవలప్ అవ్వాలి. లేదంటే స్త్రీ దగ్గరికి ఎలాగెళ్తారు చెప్పండి పురుషుడు? అంటే స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ పెట్టింది దేవుడే, ఆకర్షణ నిర్మించింది దేవుడే. శరీర సంబంధంగా ఈ వాంఛలు పుట్టడం అనేది సర్వసాధారణం. వయసును బట్టి ఆరోగ్యదాయకం కూడా అది. ఏమండి, మా అబ్బాయికి 20 ఏళ్ళు వచ్చేసేయండి, లేదంటే 25 ఏళ్ళు వచ్చేయండి, పెళ్లి చేసుకోమంటే అమ్మాయి అంటే నాకు ఇష్టం లేదని అంటున్నాడని అన్నారు అనుకో, డాక్టర్ ఏమంటే తెలుసా, అయితే ఒకసారి చెకప్ చేయించాలి అమ్మాయిని. ఎందుకంటే మరి స్త్రీని కోరుకోవట్లేదంటే ఇందులో ఏదో లోపం ఉంది. కనుక సహజసిద్ధంగా స్త్రీకి కానీ పురుషుడికి కానీ ఒక వయసు దాటిన తర్వాత ఖచ్చితంగా మీరంటారేమో కామవాంఛ అని కాదు, లైంగికపరమైన కోరికలు, ఇష్టాలు, ఆశలు పుట్టడం అనేది శరీర సంబంధంగా సహజ సిద్ధమైనవి. పాపం అనుకోకండి. పాపం అనుకుంటే ఏ తండ్రి ఏ తల్లి దగ్గర పడుకోడు. మీ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు, మీ తాత ముత్తాతలు, అది తప్పు కాదు. అది శరీర సంబంధంగా ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, వాంఛ, ఇష్టము, ఆకర్షణ కలగటం అనేది శరీరంలో పెట్టిన సహజ సిద్ధమైన ప్రక్రియ. అయితే
దానికి కూడా కొన్ని నిబంధనలు పెట్టాడు దేవుడు. అయితే నేను కోరికలు పెట్టాను కాబట్టి జంతువుల్లా కనబడే ప్రతి వాడితోనూ పోవాలి, కనబడే ప్రతి ఆమెతోనూ పోవడం అనేది కాదు అక్కడ. పురుషుడు, స్త్రీ, భార్య, భర్తలు, అవునా, వాళ్ళ మధ్య వివాహము అని ఒక చక్కటి బంధాన్ని పెట్టాడు, ఒక చక్కటి ఫ్యామిలీ అన్నాడు. కనుక ఒక భర్త తన భార్యను పోషించాలి, బిడ్డలను పోషించాలి, వాళ్ళు మంచి చెడ్లు చూడాలి, అంతేనా, కుటుంబ బాధ్యతలు. కనుక ఒక క్రమమైన విధానాన్ని పెట్టడం కోసం నీలో కోరికలు పెట్టి, ఆ కోరికల ద్వారా నీకు సంతానాన్ని ఇచ్చి, ఆ సంతానాన్ని ఇచ్చి నీకు ఒక బరువు బాధ్యతలు ఇచ్చి, కుటుంబాన్ని ఏర్పాటు చేసి మీరందరూ కలిసి దేవుని కోసం ఆలోచించాలి అనే చక్కటి ప్రణాళికను దేవుడు సిద్ధం చేశాడు. అది టోటల్గా ఓవరాల్గా మనం ఆలోచించవలసిన ప్రణాళిక. అవన్నీ ఆలోచించకుండా స్త్రీలో లైంగిక కోరిక, పురుషులలో లైంగిక వాంఛలు పడుతానంటే తప్పంటే ఎలాగర్రా? తప్పు కాదది. కనుక హెజ్కేలు గ్రంథంలో రాయబడిన మాట ప్రకారంగా నీకు ఇష్టము పుట్టించే ప్రాయం అంటున్నాడు చూడండి. అంటే ఆ నిగనిగలాడే ఆ కళ్ళు, నిగనిగలాడే చూడండి, ఎక్కువగా కూడా టీనేజ్ అంటారు దాన్ని. టీనేజ్ వచ్చేసరికి పురుషులు కానీ స్త్రీలు కానీ సహజంగానే వాళ్ళు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. మనమంతా ఆ వయసు దాటుకుని వచ్చిన వాళ్ళమే. అంటే చూడగానే మంచి ఇంప్రెషన్, అంటే వీళ్ళు చాలా చక్కగా ఉన్నారు అనే ఒక అభిప్రాయం కలుగుతుంది. దేనికోసం తెలుసా? అది దేవుడు సహజ సిద్ధంగా శరీరంలో ఆ మార్పులు చోటు చేసుకునే ప్రక్రియ పెట్టాడు కనుక అది తప్పు కాదు, అది పాపము కాదు. ఓకేనా? కనుక దేనికైనా హద్దు ఉంటుంది. హద్దు మీరినది తప్పు అవుతుంది, కానీ హద్దుల్లో ఉన్నది ఒక తల్లి తండ్రి వివాహం చేసుకుని వాళ్ళు సంసారం చేయటం అది తప్పు ఎలా అవుతుందర్రా? అది క్రమబద్ధమైన వాంఛ, క్రమబద్ధమైన కోరిక. కనుక వాటిని చేసుకోవటంలో, వాటిని తీర్చుకోవటంలో తప్పేమీ లేదు. ఓకేనా? రైట్. తర్వాత ప్రశ్న, ఆదికాండం 2:7 మనలో దేవుని ఆత్మను దేవుడని చెబితే మనకున్న శరీరమును దేవదూతని చెప్పవచ్చా? అలాగని ఖచ్చితంగా చెప్పలేవు నాన్న. ఏదో దేవదూతలు, ఈ ప్రకృతి దేవదూతలు, అలాగని శరీరం పంచభూతాలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క దూత ఒక్కొక్కటి అనుకుంటే 5 దూతలు ఉన్నాయనా? అది మనం చెప్పలేము. అంటే సహజంగా పంచభూతాలు అనేవి సేవకులు, మనకి సహాయం చేసినవి. కనుక ఆ పంచభూతాల ప్రకృతిలో నుంచి వచ్చింది ఈ శరీరం. అది 1, 5 లేదంటే 100, దేవుడు ఎంతమంది సేవకులను పెట్టాడో మనకు తెలియదు. ఏనా? దాన్ని మనం ఖచ్చితంగా బైబిల్ ప్రకారంగా వివరించలేం. కానీ సేవను మాత్రం చేసే పరిచారకులే అని మాత్రం మనం చెప్పగలం. సంఖ్య మాత్రం మనం నిర్ణయించలేం. ఓకేనా? తర్వాత ప్రశ్న, 9వ ప్రశ్న, గలతీ పత్రిక 5:16-21 ప్రకారంగా ఆత్మ శరీరంను జీవింపజేస్తున్నాడు, మరి ఆత్మకు శరీరము వ్యతిరేకం ఎందుకని? అవును, శరీరాన్ని అపవాది కైవసం చేసుకుంది కనుక. ఆత్మ శరీరాన్ని జీవింపజేసేది ఆత్మే, కానీ శరీరంలో గూడు కట్టుకుందే అపవాది. అసలు దేవుడు ఉంటే బాగున్నావు, దేవుడు బయటికి తగిలేసి అపవాది వచ్చి కూర్చున్నాడు ఈ దేహంలో. కనుక ఇంక ఆత్మ చెప్తున్నా శరీరం మాట వినదు. ఎందుకంటే శరీరం ఎవరికి లోబడిపోయింది? అపవాదికి లోబడిపోయింది. కనుక నాన్న అది నిర్ణయం తీసుకోవడంలో మనం చేసే లోపమే, కానీ అది ఎవరినో మనం నిందించడానికి లేదు. శిక్ష మనదే, తప్పు మనదే, శిక్ష మనదే. కాబట్టి ఆత్మ శరీరానికి లోబడుతుందా అంటే అవును, లోబడుతుంది. దేనిని బట్టి? నీ క్రియలను బట్ట, లేదంటే నీ గొప్పతనాన్ని బట్ట, నీలో ఉన్న నిగ్రహాన్ని బట్ట అది నువ్వు చేయొచ్చు, కంట్రోల్ చేయొచ్చు. కనుక ఆత్మ డామినేట్ ఎక్కువ చేస్తుందా, లేదంటే శరీరంలో ఉన్న డెవిల్ ఎక్కువ డామినేట్ చేస్తుందా అనేది నువ్వు చేసుకోవాలి. కనుక నువ్వు దాన్ని ఏమంటుంది, దాన్ని అలవాటుగా నువ్వు చేస్తే ఖచ్చితంగా నువ్వు విన్ అవుతావు. ఫిజికల్ బాడీ మీద యేసుప్రభు విన్ అవ్వలేదా? కనుక విన్ అయిన మహానుభావులు చాలామంది ఉన్నారు. కనుక అలా మనం కూడా విన్నర్స్గా నిలవాలి అంటే ముందు సాధన చేయాలి. అంటే శరీరాన్ని ఓవర్కమ్ చేయటం, శరీరం పైన పట్టు సాధించడం అనేదే సాధన చేస్తే ఖచ్చితంగా శరీరాన్ని కూడా మనం కంట్రోల్ చేయగలం. ఓకేనా? తర్వాత ప్రశ్న, 10వ ప్రశ్న, పాపమే చేయనప్పుడు ఆదామవ్వలు భూమి మీద పిల్లలను ఎలా కనేవారు? ఆదికాండం 2:25 ప్రకారంగా మరియు ఆదికాండం 1:28 ప్రకారంగా దాంపత్యం ఆదామవ్వలకు మాత్రమే ఉండేదా? భార్యాభర్తలు వారు ఒక్కరైనా వారి పిల్లలమైన మనకు కూడా దాంపత్యం అవసరమా? అన్న, నా ప్రశ్నలతో మిమ్మల్ని విసిగించుంటే నన్ను క్షమించండి. ఓపికతో సమాధానం చెప్పగలరని నా నిరీక్షణ నీపై అన్నయ్య. ఓకేనా అన్న తమ్ముడు? మాకు ఎన్ని ఇబ్బందులున్నా, మా కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా, ఎంతమందిని ప్రియమైన వాళ్ళు మేము కోల్పోయినా మీకోసం ఎందుకు వస్తున్నామో తెలుసా? దేవుని మాటలు మీకు చెప్పడం మా బాధ్యత. మా కష్టాలు కన్నీళ్ళు అన్నీ పక్కన పెట్టి మీకోసం ఎందుకు వస్తున్నామో తెలుసా నాన్న? మేము విసుక్కోవడానికి కాదు, దేవుని పనిని
మేం చేయటం అనేది మా బాధ్యత కాబట్టి నేను చేస్తాను నాన్న. ఇప్పుడు అలా మీరు భావించకండి. ఏ ప్రశ్నైనా నిస్సందేహంగా అడగండి, ఓపికగా మేము చెప్తాం. అది మా ధన్యత, ఒక భాగ్యమని మేము చెప్పుకుంటున్నాం. ఓకే నాన్న. ఇక నువ్వు అడిగిన చివరి ప్రశ్నలో భాగం ఏంటంటే, మరి దాంపత్య జీవితంలో ఆదాము అవ్వలు తప్పు చేయటం తప్పు చేయకపోవటం పక్కన పెట్టేయండి. దేవుడు వాళ్ళని ముందుగానే ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది, ఏనా ఆదికాండం మొదటి అధ్యాయంలో వాళ్ళకి దీవెన ఇచ్చాడు. చూడండి ఏంటా దీవెన? 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎలా అంటే మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకోండి. అంటే మరి దీవెన ముందే ఇచ్చాడు కదా నాన్న. అంటే తప్పుకిని దానికి సంబంధం లేదు, పాపానికి పిల్లలు పుట్టడానికి సంబంధం ఏమీ లేదు. అంటే ముందుగానైనా సరే ప్రక్రియ, సృష్టి ధర్మ ప్రకారంగా ఒకరినొకరు ఆకర్షించుకొని వారు ఏకమవుతారు. అలా ఏకమైనప్పుడు పిల్లలు పుడతారు. అది సహజ సిద్ధంగా జరిగేది. ఎందుకంటే దేవుని సంకల్పమే పిల్లలకు కావాలని కదా. కాబట్టి శరీరాన్ని నిర్మించినప్పుడు అందులో కోరికలు, అందులో ఆశలు అన్నీ దేవుడు పెట్టాడు. ఒకరి పట్ల ఒకరికి వాంఛ ఇవన్నీ చేశాడు. అయితే స్త్రీని శపించినప్పుడు ఒక మాట అంటాడు చూడండి. అంటే ముందు వాంఛ ఉందా లేదా అని చెప్పడానికి చిన్న క్లారిఫికేషన్. ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన స్త్రీతో ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. తప్పు జరిగిన తర్వాత, నేరం జరిగిన తరువాత చెప్తున్నాడు. నీ ప్రయాసము నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించేదను. వేదనతో నువ్వు పిల్లలు కంటావు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును అంటున్నాడు. అంటే నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును అనేసి అంటే పురుషుడికి వాంఛ ఉండదు, స్త్రీకే వాంఛ ఉంటుందనా? అంటే నీ వాంఛ అధికం చేస్తున్నాను అన్నాడు. అంటే కడుపు వేదన అధికం చేస్తున్నాను, ఇంకా చాలా రకాలుగా ఇబ్బంది నీకు అధికం చేస్తున్నాను, అలాగే నీ పురుషుని మీద వాంఛ కూడా నీకు కలుగు చేస్తున్నాను. మరి ఆదాముని శపించినప్పుడు అదేం చెప్పలేదు కదా, నీ భార్య మీద నీకు వాంఛ కలుగుతుంది అన్నాడా? లేదు, సహజసిద్ధంగా ఉండే వాంఛ ఇది, కోరిక. నిజంగా అండి, ఫిజికల్గా కూడా ఏ డాక్టర్నైనా మీరు సంప్రదించండి, వాళ్ళు అంటారు పురుషునిలో కన్నా చాలా వరకు ప్రూవ్ అయింది ఏంటంటే స్త్రీలలోనే కోరికలు ఎక్కువగా ఉంటాయి అన్నది. మరి ముఖ్యంగా వివాహితురాలైన స్త్రీ తన భర్త పైన వాంఛ ఎక్కువగా కలిగి ఉంటుంది. అంటే మాటమాటికి తన భర్తను కోరుకోవటం, మాటమాటికి తన భర్తతో ఉండాలని ఆశపడడం అనేది సహజసిద్ధంగా పురుషులు, వివాహమైన స్త్రీలు, దంపతుల మధ్య జరుగుతూ ఉంటుంది. అంటే వాంఛను పెంచాడు. అంతకుముందు వాంఛ లేదని కాదు సుమా. అంటే మరి వాంఛ ముందు ఉన్నట్టే కదా. తప్పు జరిగిన తర్వాత నీ వాంఛ పెంచుతున్నాను అన్నాడు. మరి తప్పు జరగకముందు వాంఛ ఉన్నట్టే కదా అక్కడ అర్థం. ఆ శాపంలో కూడా నీ భర్త ఏళ్ళ నీకు వాంఛ కలుగును అనేసి అంటే నువ్వు తప్పు చేసిన తర్వాత నీకు ఇంకా వాంఛ అధికమవుతుంది నీ భర్త మీద. అంటే మునుపు కూడా వాంఛ ఉందా? ఉంది. కనుక నాన్న, పిల్లలు కని ఉండేవాళ్ళ, ఏం చేసి ఉండేవాళ్ళు, అవి మనకి ఎందుకర్రా జరగలేనప్పుడు, మొత్తానికి తప్పు జరిగిపోయింది, ఇప్పుడు అంతా నేరంలో వచ్చి పడిపోయాం. ఇప్పుడు మన బాధ అంతా ఏంటంటే మనం పరలోకానికి ఎలా వెళ్ళాలి, శిక్షణ ఎలా తప్పించుకోవాలి, దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. జరిగి ఉండకపోతే అలా జరిగి ఉంటే ఏం జరిగి ఉండేదని మనం ఎందుకు దాన్ని మనం బ్యారేజ్ వేయటం, అంచనా వేయటం. ఓకేనా? మంచిది. నీ 10 ప్రశ్నలు పూర్తి చేసేసాను. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్న మహేష్, వయసు 24, ఫిలిం నగర్, హైదరాబాద్ నుంచి ప్రశ్నిస్తున్నారు. అన్నయ్య, నా ప్రశ్న, ఇష్మాయేలు దాసి సంతానం అయినప్పుడు యాకోబు కుమారులు 4 జెల్ఫా, బిల్హాకి పుట్టినవారు కూడా దాసి సంతానమే కదా. మరి ఎందుకు దేవుడు వీరిని ప్రత్యేకపరిచాడు? ఇశ్రాయేలుని ఎందుకు ప్రత్యేకపరచలేదు? దయచేసి వివరించండి. ఏనా? 2 ప్రశ్నలు అడిగాడు తమ్ముడు. అంటే ఇష్మాయేలు దగ్గర దాసి సంతానం అర్థమైంది నాకు, ప్రశ్న అర్థమైంది. ఇష్మాయేలు అంటే అబ్రహాము యొక్క మొదటి భార్య శారా, ఆమె ద్వారా కలిగిన వాడు ఇస్సాకు. ఏమండి? తర్వాత అబ్రహాము గారి రెండో భార్య హాగరు, ఆమె వల్ల పుట్టింది ఎవరు? ఇష్మాయేలు. అంతే కదా. అయితే హాగరు యొక్క పూర్వ చరిత్ర ఏంటి అని మనం ఆలోచిస్తే, హాగరు యొక్క పూర్వ చరిత్ర, ఆమె దాసి అనే పదం ఉంది అక్కడ. ఆమె దాసి. ఆదికాండం చూడండి ఒకసారి. ఆదికాండం 16వ అధ్యాయం 3వ వచనం చూడండి. బైబిల్ తెరిచి చూడండి.
అబ్రాము కనాను దేశములో అబ్రహాము కనాను దేశంలో 10 ఏండ్లు కాపురమున్న తరువాత 10 ఏళ్ళు కాపురం ఉన్న తర్వాత అబ్రాము భార్యైన శారయి అబ్రహాం భార్యని షారయి తన దాసి అయిన హాగరు అనే ఐగుప్తీయురాలను తీసుకొని తన పెనిమిటిన అబ్రహామునికి ఇచ్చింది. అంటే మొత్తానికి ఆవిడ ఐగుప్తు దేశానికి చెందిన ఒక స్త్రీ, ఆమె ఒక బానిస. మీకు అర్థమవుతుందా? కనుక ఆ బానిసైన ఆమెను అబ్రహాము గారికి భార్యగా శారా ఇచ్చింది. అంటే మొదటికి ఆమె నమ్మింది కాదు సుమా, దేవుని విషయంలో నమ్మకమైంది కాదు. ఏదో ఆ ఇంటిలో, అబ్రహాము గారి ఇంటిలో పని చేస్తుంది కాబట్టి, దాసిగా ఉంది కాబట్టి, హాగరు దగ్గర పనిదానిగా ఉంది కాబట్టి ఆమె దాసి కిందే ఉండేది. ఎందుకంటే ఆ కాలంలో దాసరికపు వ్యవస్థ అనేది ఉందంటే మనుషులను వాళ్ళు డబ్బు పెట్టి కొనుక్కొని ఇంటిలో బానిసలుగా ఉంచుకునేవాళ్ళు. అది ఇంచుమించు మొదటి శతాబ్దం వరకు ఆ విధానం అనేది ఉంది. ఆ తర్వాత రాను రాను దేవుడు నూతన నిబంధన కాలం వచ్చేసరికి అసలు ఇది ఏ బానిసలు అనేది లేదు, దాసుడని స్వతంత్రుడని ఏ భేదం లేదు, అందరూ ఒకటేనర్రా అని చెప్పి ఆ విధానాన్ని పూర్తిగా మార్చిపడేశారు దేవుడు. కనుక ఇక్కడ మీరు ఆలోచించవలసింది ఏంటంటే, మరి జిల్ఫా బిల్హా ఉన్నారు కదా, వాళ్ళు కూడా దాసులే కదా. ఎందుకంటే అబ్రహాం కుమారుడు ఇస్సాకు, అతని కుమారుడని యాకోబుకి 2 భార్యలు ఒరిజినల్గా, లేయా రాహేలు. అంటే లాబాను తాలూకు కూతుర్లు, యాకోబు మామ. అయితే మరి వాళ్ళిద్దరికీ 2 దాసీలు ఉన్నారు, వాళ్ళు కూడా, వాళ్ళే జిల్ఫా బిల్హా. అక్కడ హాగరు విషయంలో ఎందుకు ఇశ్రాయేలు దాసి అంటున్నారంటే, అసలు దేవుడు వాగ్దాన పుత్రుడు ఎవరని చెప్పాడు? ఇస్సాకు వలనైనది నా సంతానం అన్నాడు. ఇస్సాకు వలనైనదే నా సంతానం, హాగరు వలన పుట్టింది నా సంతానం కాదు. దాసి సంతానం నీ సంతానం ఎలా అవుతుంది? ఆ రోజే దేవుడు ఖచ్చితంగా వివరణ ఇచ్చేశాడు. ఆదికాండం చూడండి ఒకసారి ఆ మాట, 17వ అధ్యాయం. ఆదికాండం 17వ అధ్యాయం 19వ వచనం. 19వ వచనం. ఆదికాండం 17వ అధ్యాయం 19వ వచనం చూడండి. దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు ఖచ్చితంగా నీకు బిడ్డను కంటది, నీవు అతనికి ఇస్సాకును పేరు పెట్టు, అతని తరువాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధన అతనితో స్థిరపరిచిదని అన్నాడు. అసలు దేవుడు ఏమైనా హాగర్ను కోరుకోమన్నాడా? దేవుడు వెయిట్ చేయమన్నాడు కదండి. కానీ శారా తొందరపడింది. అబ్రహాం గారు కూడా మరి ఆ భార్య మాట కాదనలేక వివాహం చేసుకున్నాడు, దాసిని కోరుకున్నాడు. కోరుకోవటం బట్టి దేవుడు వాగ్దానం ఉంటుండగానే దాసి వల్ల సంతానం కలిగింది. నిజానికి దేవుని వాగ్దానం అయితే అది ఇస్సాకు వలనైనదే నా సంతానము అని చెప్పాడు. కనుక ఇస్సాకు నుంచి పుట్టినది మాత్రమే వాగ్దాత పుత్రులు. దేవుడు వాగ్దానం చేసింది అసలు ఇష్మాయేలు ఇవ్వాలని, హాగరుని దాసిగా ఇవ్వాలని దేవుని ఆలోచనలో లేనే లేదు. అది మనుష్యులుగా వాళ్ళు తీసుకున్న నిర్ణయం, తప్పుడు నిర్ణయం. ఏమండి? కనుక అక్కడ దాసి స్వతంత్రురాలు అనే 2 తేడా ఉంది అక్కడ. ఎందుకంటే దేవుడు ఇక్కడే ఇది నీ సంతానము అని దేవుడు చెప్పాడు. ఆదికాండం 21వ అధ్యాయం చూడండి, 12వ వచనం. ఆదికాండం 21వ అధ్యాయం 12వ వచనం. అయితే దేవుడు ఈ చిన్నవాని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయం, శారా నీతో ఏదైతే చెప్పిందో దాని ప్రకారంగా నువ్వు వినుము, చెయ్యు. ఇస్సాకు వలన అయినదియే నీ సంతానము. కనుక అక్కడ హాగరు దాసి. కనుక ఇష్మాయేలు నుంచి వచ్చిన వాళ్ళు దాసులు. స్వతంత్రాలు ఎలాగవుతారు? నేను వాగ్దానం చేశాను కదంటే, దేవుడు వాగ్దానం చేసిన దానికోసం చెప్తున్నాను సుమా. ఇస్సాకు వలన నా సంతానం ఉంది చెప్పాను కదా, నువ్వు వినలేదు, తొందరపడ్డావు. కానీ మొత్తానికి ఇస్సాకుదే నా సంతానము, నేను వాగ్దానం చేసిన వాగ్దాన పుత్రుడు ఇస్సాకు మాత్రమే అవుతాడు, కానీ దాసి వలన పుట్టినవాడు కాడు అన్నాడు. అది అక్కడికి చెందిన సందర్భం. ఇక జిల్ఫా బిలహా దగ్గర అంటారా, యాకోబు ఏమని పిలువబడ్డాడు? ఇశ్రాయేలు. అవునా? అబ్రహాం కుమారుడు ఇస్సాకు అయ్యాడు. ఇస్సాకు గర్భాన మరి 2 పుట్టారు, ఇష్మాయేలు పుట్టాడు. అలాగే ఇస్సాకుకు యాకోబు పుట్టాడు, యాషావు పుట్టాడు. వీళ్ళిద్దరూ సంతానం అయ్యారు. కనుక మరి వీళ్ళిద్దరి ద్వారా ఏమైంది? యాకోబు గారు 2 భార్యలు, ఆ 2 భార్యల వల్ల 2 దాసీలను కూడా వివాహం చేసుకున్న దేవుడు ఏమేమి చెప్పలేదు కదా. ఇశ్రాయేలుగా నాయన లేయా వల్ల, రాహేలు వల్ల పుట్టిన వాళ్ళు మాత్రమే నా సంతానం అని దేవుడు ముందుగా ఏం చెప్పలేదు కదా. అక్కడ మాత్రం చెప్పాడు. ఎందుకు? ముందు నేను వాగ్దానం చేశాను. అక్కడ
సొదొమ గొమొర్రా నాశనం చేయడానికి వెళ్ళినప్పుడు కదా వచ్చాడు, మీదటికి ఈ కాలాన్ని వస్తాను, నీ భార్య అని శారా గర్భవతి ఉంటుందని వాగ్దానం చేశాడు కదా. అదంతా వాగ్దానం శారా విషయంలో జరిగింది. యాకోబు విషయంలో అదేం జరగలేదు. లేయా వల్ల రాహేల్ వల్ల మాత్రమే నీ సంతానం దేవుడు అనుంటే చిల్ఫా విలహ సంతానం కూడా దాసిలో మనం అనుకోగలం. కానీ తండ్రి అబ్రహాం అయిపోయాడు కాబట్టి, అబ్రహాము విషయంలో వాగ్దానం చేశాడు కాబట్టి ఆ వాగ్దానం ఇస్సాకు మాత్రమే చెందుతుంది. కానీ నాన్న, నువ్వు సొంతంగా నిర్ణయం తీసుకున్న ఇష్మాయేలుకు మాత్రం అది చెందదు. అది క్లారిటీ ఇచ్చాడు దేవుడు. ఇక యాకోబు దగ్గరికి వస్తారా? యాకోబు దగ్గరికి వచ్చేసరికి అప్పటికే యాకోబుతో ఏమి నిబంధన దేవుడు చేయలేదు. నాయన లేయా అయినా, రాహేల్ అయినా, జిల్ఫా అయినా, బిల్హా అయినా వీళ్ళందరూ ఇశ్రాయేలీలే అని అందరినీ ఇశ్రాయేలు చేశాడు కదా. ఎందుకంటే తండ్రికి ఇశ్రాయేలు నామకరణం చేశాడు. ఆ గర్భాన్ని దాసి గర్భం నుంచి పుట్టిన వాళ్ళు నిజానికి వాళ్ళు దాసీలే. ఆ దాసీల గర్భం నుంచి పుట్టిన వాళ్ళు కూడా కుమారులుగా దేవుడు స్వీకరించేశాడు. ఆదికాండం 28వ అధ్యాయం, ఆదికాండం 28వ అధ్యాయం చూడండి, 14వ వచనం. ఆదికాండం 28వ అధ్యాయం 14వ వచనం. భూమి యొక్క వంశములన్నీ కూడా నీ మూలముగా నీ సంతానము మూలముగా ఆశీర్వదింపబడి. దేవుని పక్షపాతం ఏముంది చెప్పండి? ఏదో ఆ రోజు వాగ్దానం అయితే చేశాను నాన్న, నువ్వు తొందరపడే నిర్ణయం తీసుకున్నావు, సరేలే ఏదో జరిగింది, అయినా సరే నీ సంతానం ద్వారా ఇప్పుడు ఇష్మాయిలీలైనా దేవుడు స్వీకరిస్తాడా? ఇష్మాయిలు సంతానాన్ని స్వీకరిస్తాడు, యాషావు సంతానాన్నైనా స్వీకరిస్తాడు, ఎవరినైనా ప్రపంచంలో ఏ జనాంగానైనా సరే స్వీకరించడానికి దేవుడు నిస్సందేహంగా ఉన్నాడు. చేతులు చేస్తున్నాడు, అందరినీ రమ్మంటున్నాడు, అందరినీ నా కుటుంబం నా సంతానమైన దేవుడు అంటున్నాడు. కాబట్టి అని ఇప్పుడు దేవుడికి ఎటువంటి పక్షపాతం లేదు. అది వాళ్ళకి మాత్రమే, అది అబ్రహాం విషయంలో చెందుతుంది తప్పించి జిల్ఫా బిల్హాలకు మాత్రం అది చెందదు. ఓకేనా? వెరీ గుడ్. రెండో ప్రశ్న అనేది. రెండో ప్రశ్న 2 కొరింథీ 12:1-5 వచనాల్లో చెప్పబడిన పరదేశు కొనుపోబడిన మనుష్యుడు ఎవరు? క్రీస్తా లేకపోతే ఇంకా ఎవరైనా? దయచేసి వివరించండి అన్నయ్య. నాన్న, 2 కొరింథీ 12వ అధ్యాయం ఆ వచనాల్లో రాయబడిన సందర్భం క్లియర్గా పౌలు గారే చెప్పారు. ఎందుకంటే ఆ పత్రిక రాస్తుంది పౌలు గారు. రాస్తూ ఆయన ఏమన్నారు? 14 సంవత్సరముల క్రిందట క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును. చదవండి ఒకసారి ఆ మాట. క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును. అతడు క్రీస్తునందున్న ఒక మనుష్యుని ఎరుగుదును. అసలు క్రీస్తు అయితే క్రీస్తునందున్నాను ఎందుకంటాడు? కనుక అతను క్రీస్తు కాడు. అలాగని పౌల క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును అంటున్నాడంటే పౌలు గారికి తెలుసు అతను ఎవరో? పౌలు గారికి తెలుసు. మరి పౌలు గారికే తెలిసినప్పుడు నేను ఎందుకు చెప్పట్లేదు? ఇది దర్శనం నాన్న. దేవుడు దర్శన రూపంలో 3వ ఆకాశంలో జరుగుతున్న సందర్భాలను చెప్పాడు. ఎలా? 14 సంవత్సరాల క్రితం. టైం కూడా చెప్తున్నాడు చూడండి. 14 ఏళ్ల క్రితం ఏం జరిగిందట? 3వ ఆకాశమునకు కొనిపోబడి 3వ ఆకాశానికి వెళ్ళాడు. అతనికి ఆయన చనిపోయి ఎంతకాలం అయిందో తెలుసా? 14 years బ్యాక్. 14 ఏళ్ల క్రితం. అతను యేసుప్రభు కాదు, నేను కాదు. ఎందుకంటే బతికే ఉన్నాడు కదా. పౌలు ఈ పత్రిక రాస్తున్నాడు, బతుకున్నాడు. కనుక పౌలు గారు కాక యేసుప్రభు కాక ఎవరో అది. ఆయన ఎవరో మనకి ఎందుకు నాన్న? పౌలు గారికి తెలుసు. మనకు అక్కడ సందర్భం ముఖ్యం. ఏంటి ఆ సందర్భం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి? 3వ ఆకాశం అనేది ఒకటి ఉందని, ఆ 3వ ఆకాశంలోనే పరదేశం అనేది ఉందని, ఆ పరదేశంలో నీతిమంతులు ఉన్న చోటుకు వెళతారని, అక్కడ ఉచ్చరింప సఖ్యము కాని మాటలు వింటారని, అక్కడ భాష వాళ్ళ మాటలు జరుగుతాయని, ఇది దేవుడు మనకు తెలియజేయాలనుకున్నాడు. అంతే. అంతకుమించి మనం ఏదో ఆ మనుష్యుడు ఎవరు అని, ఆ మనుష్యుడు ఎవరో మనకు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాలి అనుకుంటే ఆ మనుష్యుడి పేరు వివరాలు రాయించడా? మీరు చెప్పండారా? కనుక మనకి ఏది అవసరమో దేవుడు ఖచ్చితంగా చెప్పి తీరుతాడు. అందుకే మీరు ఎప్పుడు ఒకటి నేర్చుకోండి. జైశాల్ గారు ఎప్పుడు ఒక చక్కటి సూత్రాన్ని చెబుతుంటారు, తండ్రి గారు. ఏంటది? బైబిల్ ఎక్కడ మాట్లాడుతుందో నేను అక్కడ మాట్లాడతాను. బైబిల్ ఎక్కడ నిశ్శబ్దత మౌనాన్ని పాటిస్తుందో నేను కూడా అక్కడ మౌనాన్ని పాటిస్తాను. అంటే ఇది ఒక థియరీ అంటారు దాన్ని, ఇది ఒక ఈక్వేషన్ అంటారు దాన్ని. అంటే బైబిల్ చెప్పని దగ్గర మనిషి మాట్లాడకూడదు. బైబిల్ చెప్పిందా అక్కడ మీరు డిస్కస్ చేయండి. అసలు బైబిలే చెప్పని దగ్గర మీరు ఎందుకు దాని గురించి చర్చించటం? దేవుడే చెప్పకూడదు అనుకొని మీకు అక్కడ రాయించలేనప్పుడు వ్రాయించని విషయాలను గురించి మీరు తర్జనభర్జన చేయటం వల్ల లేనిపోని కొత్త సందేహాలతో పాటు, లేనిపోని కొత్త సమస్యలతో పాటు, లేనిపోని బైబిల్కి విరుద్ధమైన విషయాలు కూడా చోటు చేసుకుంటాయి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం.
ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి మనము క్రమముగా నడుచుకుందాము. లభించిన వాటి ప్రకారంగా బైబిల్ రాయబడినది మనకి ఏ హద్దు వరకు ఆలోచించాలి అక్కడి వరకు ఆలోచిద్దాం. అది దాటి మనం ఆలోచించడానికి ప్రయత్నించడం వల్ల అపార్థాలు బైబిల్లో చోటు చేసుకోండి. కాబట్టి ఎప్పుడు మనం బైబిల్లో అపార్థాలకు అవకాశం ఇవ్వకండి. బైబిల్ మాట్లాడిన దగ్గరే మనం మాట్లాడదాం, బైబిల్ ప్రకటించిన దగ్గర మనం ప్రకటిద్దాం, బైబిల్ మౌనాన్ని పాటించిన దగ్గర, దేవుడు చెప్పలేని దగ్గర మనం మౌనంగానే ఉందాం. అది మనకి మన భవిష్యత్తు జీవితానికి చాలా ఆరోగ్యకరమైనది. ఎందుకంటే లేదంటే పరిశుద్ధాత్మకు విరోధంగా మనం పాపం చేసిన వాళ్ళం అవుతాం. లేని కొత్త విషయాన్ని చెప్పాలన్న తొందరలో ఒక తప్పుడు చెప్పడం వల్ల బైబిల్కి విరుద్ధంగా మాట్లాడితే అసలు ఈ జన్మ కాదు కదా, రాబోయే యుగంలో కూడా క్షమాపణ లేని వాళ్ళుగా మనం మారిపోతాం నాన్న. కనుక అలాంటి తప్పుడు నిర్ణయాలకు పిల్లలుగా మీరు ఎవరు తీసుకోకండి. ప్రతివారు బైబిల్ మాట్లాడిన దగ్గరే యోచించండి, బైబిల్ పరిధిలోనే మీరు ఆలోచించండి. ఓకేనా? ఇది మా ప్రేమపూర్వకమైన హెచ్చరిక. ఓకేనా? వెరీ గుడ్. టైం అయిపోయింది, ఇంకా ప్రశ్నలు ఉన్నాయి. నెక్స్ట్ సాటర్డే, కమింగ్ సాటర్డే ప్రశ్నలోనికి మనం వెళ్ళిపోదాం. అయితే ఒక కొత్త నెంబర్ అనేది మనం తీసుకుంటున్నాం అందరికీ అందుబాటులో ఉండడానికి. అది రేపటి వారం నుంచి మీకు అమల్లోకి వస్తుంది. కేవలం ప్రశ్నోత్తరాల సమయం కోసం అని చెప్పి ఒక కొత్త నెంబర్, ఇప్పటివరకు మీరు ఏదైతే చూస్తున్నారో మరొక కొత్త నెంబర్, అందరికీ అందుబాటులో ఉండే నెంబర్ని కేవలం క్వశ్చన్ అవర్ కోసమే దాన్ని కేటాయించాం. 9494711211 అనే నెంబర్ని తీసుకుంటున్నాం. అది రేపు శనివారం తర్వాత మీకు అది ఇవ్వబడుతుంది. అప్పటి వరకు మీరు ఆ పాత నెంబర్కి మీరు క్వశ్చన్స్ పోస్ట్ చేయండి. ఇక మీదట అన్నీ కూడా కొత్త నెంబర్కే మీ ప్రశ్నలన్నిటినీ వాయిస్ రూపంలో కానీ టెక్స్ట్ రూపంలో కానీ పంపించి సందేహాలు నివృత్తి చేసుకోండి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ ఆల్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మంచి సంగతులు ఈ వారంలో మాకు నేర్పించారు. ఎందరో నీ పిల్లల ప్రశ్నలకు మంచి విషయాలను బైబిల్ నుంచి మాకు నేర్పించి మా సందేహాలను నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు తండ్రి. దేవా, మరి నీ పిల్లలైన వారందరి కొరకు ప్రార్థిస్తున్నావు. ఎందరో సహాయపడుతున్నారు, ఎందరో సేవలో మరి ఉపయోగపడుతున్నారు, ఎందరో తమ కష్టార్జితాన్ని పేదలకు పంచుతున్నారు. వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా ఈ కష్టకాలంలో, ఈ ఇబ్బందికర సమయంలో ఎంతమంది నీ వాక్యము పట్ల మీ పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు వారందరినీ, వారి కుటుంబాలని మీ భద్రతలో మీ కాపుదల్లో ఉంచవలసిందిగా ప్రార్థిస్తూ, రోగంతో ఉన్న వాళ్ళందరినీ మరి కనికరించి మీరు దయించి ఆరోగ్యవంతులుగా చేయవలసిందిగా వేడుకుంటూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములో ఈ విజ్ఞాపనలు మీ సన్నిధికి చేర్చుచున్నాము తండ్రి. ఆమెన్.